మీకు ముఖం పైన అప్పుడప్పుడు భరించలేని షాక్ లాంటి పెయిన్ వస్తుందా? అంటే ఆ పెయిన్ ఒక 20 సెకండ్లు ఉండటం, తగ్గిపోతాం, మళ్ళీ ఫ్రీక్వెంట్గా రావటం, ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ కావచ్చు. హలో, నేను డాక్టర్ రామకృష్ణ చౌదరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అరిట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం ట్రైజెమినల్ న్యూరాలజీ గురించి మాట్లాడుకుందాం. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఏంటి? ఒకవైపు ముఖం పైన నొప్పి రావటం, ఐదర్ అప్పర్ పార్ట్, మిడ్ల, లోవర్ పార్ట్లో నొప్పి అనేది వస్తే దాన్ని ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది comes in the middle age or it will usually mostly in the older age population, around 50 years దాటినాక వీళ్ళలో కామన్ ఇది. సో ఎంత ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందంటే ప్రాబ్లీ 1 in 10,000 to 1 in a lakh పాపులేషన్లో ఒకరికి ఉండొచ్చు జనాభాలో. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ఎవరిలో కామన్? యూజువలీ మోస్ట్ కామన్ కొద్దిగా ఫీమేల్స్ ఎక్కువగా ఉంటుంది ఇది. రెండోది ఏజ్ గ్రూప్ వచ్చేసి మోర్ దెన్ 50 yearsలో ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది చూస్తూ ఉంటాం. బట్ టిపికల్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళలో షాక్ లాగా వస్తుంది పెయిన్, అంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా వచ్చి ఒక 30 సెకండ్ నుంచి 1 నిమిషం వరకు ఉండి తగ్గిపోతాం, అట్లా రిపీటెడ్గా రావటం. ప్రాబ్లీ ఇనిషియలీ కొద్దిగా తక్కువ ఇంటెన్సిటీ ఉండొచ్చు, ఒక పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లీ పెరుగుతూ ఉండొచ్చు, ఆర్ డ్యూరేషన్ ఆఫ్ సిమ్టమ్స్ పెరగవచ్చు. ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వస్తుంది రోజుకి అనేది కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సిమ్టమ్ అనేది ఏమైనా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాన్ గాలి కింద కూర్చున్నప్పుడు కానీ, ఆర్ చల్లగాల్లో వెళ్ళినప్పుడు కానీ, ఆర్ ముఖంపై నీళ్లు పోసుకున్నప్పుడు కానీ, ఆర్ తినడానికి స్టార్ట్ చేస్తున్నా కానీ, ఉమ్ము మింగుతున్నా కానీ ఒక్కోసారి వీళ్ళకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ అని సంథింగ్ కాల్డ్ సూసైడ్ డిసీజ్ అంటారు. అంటే అంత భరించిన పెయిన్ ఉండటం వల్ల పేషెంట్ తట్టుకోలేకుండా, నిద్ర లేకుండా, ఎన్నో ఏళ్ళ నుంచి నిద్ర లేకుండా ఉంటారు. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది 2 రకాలు. ఒకటి టిపికల్ ట్రైజెమినల్ న్యూరాలజీ, రెండోది ఏటిపికల్. టిపికల్ అంటే పెయిన్ అనేది ఒక ఫ్యూ సెకండ్స్ వస్తాం, తగ్గిపోతాం, మళ్ళీ రావటం, ఆర్ ఏమన్నా ఫ్యాక్టర్స్ అదే గాలి తగులుతో వల్ల కానీ, ఆర్ వాట్ ఎవర్ ది అగ్రివేటివ్ ఫ్యాక్టర్స్ వలన రావటం. ప్లస్ ఏటిపికల్ అంటే వీళ్ళల్లో పెయిన్ అనేది ఓ పీరియడ్ ఆఫ్ కాన్స్టెంట్ అయిపోతుంది, రోజంతా ఉంటాము, ఆర్ డ్యూరేషన్ అనేది మోర్ దెన్ 1 minute, ప్రాబ్లీ అరగంట ఉంటాం, గంట ఉంటాం. సో టిపికల్ అనేది దర్ మోర్ గుడ్ టు మేనేజ్, రెస్పాన్స్ బాగుంటుంది మెడికేషన్స్ అని సర్జరీతో అయినా కానీ. వేరే ఏటిపికల్ అనేది కొద్దిగా రెస్పాన్స్ నాట్ దట్ గ్రేట్ ఉండదు.